దాని ద్వారా ఏమవుతుంది, ఆ 4 లక్షల కమిషన్ అనేది మీ గ్రామ సంఘంలో వచ్చి రావడం వల్ల మీ గ్రోత్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మీకు శ్రీనిధిలో ఎక్కువ లోన్స్ వస్తాయి, గ్రామ సంఘంలో లోన్ ఎక్కువ అవుతుంది. మీ గ్రామ సంఘం అనేది ఏ గ్రేడ్లో ఉంటుంది. గ్రేడింగ్ ద్వారా మన మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రభుత్వం కూడా ఏంటంటే మంచి సంఘాలకు మాత్రమే ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి దీని ద్వారా అంటే మనకు ఎంత డబ్బు ఎక్కువైతే మీ గ్రేడింగ్ పెరుగుతుంది, మీకు అన్ని కూడా లాభాలు వచ్చే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మహిళా శక్తి కార్యక్రమాల్లో మనందరికి కూడా ఇవన్నీ చెప్పుకోవాలి. చేసింది చెప్పుకుంటే తప్పలేదమ్మా. మేము గవర్నమెంట్ ఉద్యోగులు, మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదన్నా చేసినే చెప్తుంటేవి. ఇంకెక్కువ చేస్తే ఎక్కువ చెప్పాల్సిన బాధ్యత మా మీద 100% ఉన్నది. కాబట్టి ఇవాళ పాల్గొండ కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసి దాదాపు అన్ని గ్రామాల్లో ఏంటి అంటే ఒక గ్రామ సంఘం మీటింగ్లోనే చెప్పినామమ్మా. అన్ని దాంట్లో ఏం చేసినామంటే ఒక మహిళా 2 లీడర్లను పిలిపించుకొని ఇక్కడ కూడా మీటింగ్ పెట్టి ఇంతకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మన పెద్దలు అందరూ కూడా మన మండలం కొంచెం మంచిగా ఇంకా యాక్టివ్గా ఇది కావాలా, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా మండల స్థాయి నాయకులు అందరూ కూడా స్వామన్న కావచ్చు, సురేంద్ర కావచ్చు, వీళ్ళందరూ రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అంటే మన మహిళలకు సంబంధించి ఏదన్నా వచ్చినప్పుడు మార్కెటింగ్ సెంటర్లు వచ్చినప్పుడు దీనికి ఇక్కడ ఉండాలా, దీనికి ఈడ ఉండాలా, ఇంకా కొన్ని సందర్భాల్లో ఏదన్నా మన మహిళా సంఘం భవనాలకు ఇది ప్రాబ్లం ఉన్నదంటే మన మండల స్థాయి నాయకులు వెంటనే మనకు రెస్పాండ్ అవుతుందమ్మా మన మహిళల గురించి. కాబట్టి మేము కూడా ఏంటంటే మన మెంటర్లో కూడా దాదాపు ఒక 400-500 మందితో పెద్ద ఎత్తున అంటే నాకు తెలిసి ఫస్ట్ ఇక మన పాల్గొండ కాన్స్టిట్యున్సీలో ఈ మహిళా శక్తి కార్యక్రమాలు అయిన తర్వాత పెద్ద ప్రోగ్రామ్ మన ఇది రెండోదే అమ్మ. అంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అనేవి వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలా. మనకి ఇంత ఇప్పుడు జనవరి నుంచి ఇంటర్నెట్నే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి మనకు. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇంతకుముందే కూడా జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 5 నెలలు కూడా మనకి ఇక్కడ మంచిగా మీ ఇంతకుముందు మీ నరేష్ సార్ చెప్పినట్టు పెద్ద ఎత్తున అంటే దాదాపు మన భీమగల్ మండలంలోనే నరేష్ సార్ ఏంటంటే పక్కనే భీమగల్లోనే ఉంటాడు. పొద్దున్న లేస్తేనే వచ్చి ఉంటాడు, 8 గంటలకే ఉంటాడు. ఏ కార్యక్రమం అయినా వచ్చి ఇన్నే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఇన్ఛార్జ్ నరేష్ కూడా చాలా చక్కగా ఈ మహిళా సంఘాల గురించి నా మిత్రుడు మంచి కార్యక్రమాలు చేస్తుండు. కాబట్టి 100% ఇక్కడ అంటే దాదాపు భీమగల్ మండలంలో 2వ ప్లేస్ 1వ ప్లేస్లో మీది అంటే వడ్డీ లేని రుణాలు మీ దగ్గర వచ్చినాయి. దాదాపు 9 లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. సారు దాన్ని అప్రూవల్ చేస్తారు. చేయగానే రేపు ఎల్లుండి నుంచి కూడా మీరు తీసుకునే కార్యక్రమం ఉన్నది. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు మరియు మన మినిస్టర్ సీతక్కమ్మ, మనకు మన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన సీతక్క మేడం ఉన్నది. ఆమె కూడా చాలా చక్కగా మన మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలకు మరియు మన ఐకేపీకి చాలా చక్కగా ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ మన సునీల్ అన్న కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మనకు అప్పుడప్పుడు మన మహిళా సంఘాల గురించి పోయినప్పుడు కూడా సార్ కూడా మనకు అన్ని మహిళా సంఘాలకు ఇచ్చేస్తుండు. కాబట్టి వీరందరినీ కంపల్సరీ మనకు ఎవరినైతే పనిచేస్తారో వాళ్ళ మంచి అనాలా ఎక్కడైనా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున మన భీమగల్ మండలంలో ఉన్న 13,000 మంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామ్మా. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా చేసినటువంటి మా అన్నయ్య కమ్మరిపల్లి మార్కెట్ చైర్మన్ నరసన్నకు, మిత్రుడు కన్నె సుందర్కు, భీమగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వదిలేస్వామికి, భీమగల్ టౌన్ అధ్యక్షుడు నరసయ్యకు మరియు బీసీసీ అధ్యక్షుడు రాజన్నకు, శేఖర్కు, నిమ్మరెడ్డి, నష్టకాలంలో ఈ పార్టీని పట్టుకున్న సాగర్కు, అనిల్కు, సురేష్కు మరియు ఇంత పెద్ద ఎత్తున చైతన్యవంతంగా వచ్చిన కొరెంపేట నా అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏందమ్మా? మహిళా శక్తి. ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలని ఆలోచనతోటి మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చిన 2 రోజుల తర్వాతనే ఒక మహిళా శక్తి మీద అంటే ఆర్టీసీ ఫ్రీ ఉచితమైన బస్సు ప్రయాణంలో సంతకం చేసిన మొట్టమొదటి వ్యక్తి మన రేవంత్ అన్న. ఎందుకంటే మహిళలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చినాము. నిన్ననే సంబరాలు జరిగినాయమ్మా. ఇప్పటిదాకా మన మహిళలు 2 కోట్ల సంఖ్య ఒక ట్రేడ్ మార్క్ అయిందని చెప్పి సంబరాలు జరుపుకొని మన ప్రభుత్వము మీరు తిరిగిన దానికి అంటే మీరు ఉచితంగా అనుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున నిన్నని 6,700 కోట్లు చెల్లించిందమ్మా కార్పొరేషన్.
కానీ మీరు అనుకుంటున్నారు ఉచితంగా మీరమ్మా కానీ కట్టేది ప్రభుత్వం. అంటే నా ఆడకూతురు ఇవాళ ఒక బిడ్డే హైదరాబాద్ చదవాలన్నా ఇంగ్లీష్ ఒకవేళ ఇంజనీరింగ్ చదవాలన్నా కానీ ఆ బిడ్డకి ఇవాళ ఫ్రీగా అయిందమ్మా. ఎంతో మంది దాన్ని పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందమ్మా. కొంతమంది అనుకుంటారు అరే బస్సులో పోతే సీట్లు దొరుకుతలేవు, కానీ మళ్ళా 2000 బస్సులు కూడా నిన్న ఆట పెట్టిందమ్మా. ఇక మీరు ఎటన్నా పోవచ్చు, మీ పిల్లల దగ్గర పోవచ్చు, ఎక్కడన్నా పోవచ్చు అమ్మా. అందుగురించి మనం మొట్టమొదటిగా రేవంత్ రెడ్డికి మీరు అందరూ కూడా పిల్లలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ కన్నే సురేంద్రన్న గారికి, భీమల్ పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య గారికి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుట్ట రమేష్ గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు వెంకటరావు గారికి, బీసీసీఎల్ అధ్యక్షులు రాధిక గారికి, అదేవిధంగా ఈ గ్రామ మండల నాయకులు పల్లె శేఖర్ లింబాద్రి గారికి, అదేవిధంగా ఈ పునర్పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ గారికి, జిల్లా కిసాన్ గేత్ ప్రధాన కార్యదర్శి శివక్రాంతి గారికి, అదేవిధంగా సురేష్ గారికి, ఐకేపీ సిసిలకు నరేష్ అన్న గారికి, సీనన్న గారికి, రవి గారికి, ఈ గ్రామ మహిళా సోదరి మనులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మహిళల గురించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, ఎందుకంటే మహిళలు అన్ని విధాలుగా ఆర్థికంగా ముందడికి సాగితే ఆ కుటుంబం కూడా ఎంతో ముందుంటుంది. కాబట్టి మహిళలను ముందుంచాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళలు కోటీశ్వరులు చేస్తారని ఏదైతే మాట ఇచ్చి ఆ మాటలో భాగంగానే మీకు ఇవాళ మహిళలకు రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, అదేవిధంగా పెట్రోల్ పంపుల్లో మహిళలకు పెట్రోల్ పంపులు కేటాయించడం కానీ, బస్సులను కూడా కేటాయించడం కానీ, అట్లాంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేపడుతూ మహిళలకు అన్ని విధాలుగా ముందుండాలని చెప్పి ఏదైతే ఎలక్షన్లో బాగా మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉండి ముందడుగు నడుపుతా ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం, మనము ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఆ గ్యారంటీలో భాగంగా మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజే 2 రోజులకే మనకు ఉచిత బస్సు ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే కరెంటు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినామో అది కూడా కొనసాగిస్తున్నాము. అందరికి ఆల్మోస్ట్ మన గ్రామంలో 95% కూడా ఉచిత కరెంటు వస్తున్నట్టు అందరి మొక్కలు కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా ఇంకా రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాము. బోనస్ కూడా ఇప్పటికి ఇచ్చినాము. ఈ పంట బోనస్ ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఇస్తారు. అదేవిధంగా రుణమాఫీ చెప్పినాము. రుణమాఫీ కూడా 2 లక్షల వరకు దాదాపు 60-70% అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఎన్నో చెప్పి కూడా అవి అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మీ కొరకు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. మీరు ఏం చేయాలా ప్రభుత్వానికి కృతజ్ఞతగా మేము అడుగుతున్నాము. ఏంటి, మిమ్మల్ని ఏదో ఆశిస్తలేము. రాబోయే రోజుల్లో మీరు ప్రతి ఎలక్షన్లో ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఎవరిని అభ్యర్థులు నిలబెట్టినా కానీ మీరు ఓటు వేసి ఓటు ద్వారా మాకు ఈ కార్యక్రమాలు మాకు తృప్తి ఉన్నాయని చెప్పేసి ఆ ఓటు ద్వారానే నిరూపించాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీరు అన్న ఒక్క నిమిషం మీడియా ఇంత చక్కటి ప్రోగ్రాం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మనం ఎన్నో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. మరి ఎన్నికల సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతాడని ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మహిళల పట్ల మహిళలను 1,00,00,000 మంది మహిళలను పోటీసులు చేస్తారని చెప్పి ఆ ఓటు ఎన్నికలు చెప్పడం జరిగిందమ్మా. మరి 1,00,00,000 మంది మహిళలను పోటీసులు చేస్తున్నటువంటి ఆ మాట నిలబెట్టుకోవడానికి కోసమే మరి ఇన్ని మహిళా సంఘాల ద్వారా ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల ద్వారా తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. గతం లోపల మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఒక నినాదం చేసింది, కూడు గుడ్డ గూడు కాన కపడ అవు మకాన్ అంటే భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ నినాదం తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, భారతదేశంలో ప్రతి కుటుంబ సభ్యులు ఎవరు కూడా తిండి లేక ఉండద్దు, బట్ట లేక ఉండద్దు, ఇల్లు లేక ఉండద్దు అన్నటువంటి గొప్ప సంకల్పం ఆ రోజు ఆమె ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఒక్కసారి గమనించడమ్మా, మనం తెలంగాణ కోసం మనం కొట్లాడినాం. తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాల గురించి కొట్టాలి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చింది. మరి ఆ ప్రభుత్వం ఏం ఇచ్చింది మనకు? ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నది. కట్టించిందామా? డబుల్ బెడ్రూమ్ కట్టించిందా? డబుల్ బెడ్రూమ్ ఎవరికి నచ్చినాయి అడుగులే? ఎవరికి రాలేవు. నాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఫ్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. వాళ్ళు కట్టిన ఇల్లు తప్ప, వాళ్ళు కట్టిన ప్లాట్ తప్ప ఇప్పటికీ ఒక ఊర్లో ఒక ప్లాట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఒక ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వం మనల్ని ఎంత మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమనుకున్నాము? మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు, ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పడం జరిగింది, చెప్పి మోసం చేయడం జరిగింది. ఇవాళ మన ప్రభుత్వము మీ అందరినీ కోటీశ్వరం చేస్తానంటున్నది. దానిలో దిశగానే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటూ మీ అందరినీ ముందుకు నెట్టుకుంటున్నది. ఆ ప్రభుత్వంలో కూడా కొంతమంది కోటీశ్వరం అయినామా? ఎవరైనా కోటీశ్వరులు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ దగ్గర మాత్రమే కోటీశ్వరులు అయ్యారు. మీరు గమనించండి, ఈ దీనికల పక్కన కావచ్చు, పునః కావచ్చు, పక్క వ్యక్తుల వల్ల చాలా మంది కొంతమంది కోటీశ్వరులు అయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నో పథకాలు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ ఇంటికే తీసుకున్నారు, ఎన్నో తీసుకొని ఎన్నో దాస్తున్నారు, దోస్తున్నారు. మనం దోసుకొని వాళ్ళు ఇలా కొంతమంది కోటీశ్వరులు అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తే పెద్ద గొప్ప సంఘంతో ముందుకున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఇవాళ పవర్ ఇవ్వడం జరిగిందమ్మా. దాంతో అనుగుణంగానే మొన్నటికి మొన్న ఇప్పుడు అన్న చెప్పినట్టు వరి కొనుగోలు కేంద్రం చాలడం జరిగింది. వరి కొనుగోలు కేంద్రం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ కాబట్టి చెప్తున్నా, వరి కొనుగోలు కేంద్రాలు గతం లోపల సొసైటీ వాళ్ళు పోగేవాళ్ళు, సొసైటీ వాళ్ళే కమిషన్ పోతుండే. కానీ మన ప్రభుత్వం ఏం చేసింది? మా మహిళా ద్వారా జోగిస్తాము, ఆ కమిషన్ ఏదో మా మహిళా సంఘానికి వస్తే మా మహిళలు బాగుంటున్న ఉద్దేశంతో ఇవాళ మనకు 72 మరి కేంద్రాలు వరి కొనుగోలు కేంద్రాలు ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇచ్చి మిగతానే వరి కొనుగోలు చేయించి వచ్చే కమిషన్ మీకు వస్తే మీరు బాగుపడుతున్న ఉద్దేశంతో నాడు మీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కొనసాగిస్తున్నాను. ఇంకో మాట చెప్తున్నాను, కూడు మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు రేషన్ కార్డు లేకుండే. రేషన్ కార్డు ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగంగా పురాన్పేట్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్న పురాన్పేట్ గ్రామ మహిళా సమాఖ్య సభ్యులందరికీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ, నా అక్క చెల్లెలు, తల్లులు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ పెద్ద కార్యక్రమానికి పిలవగానే ఎన్నో పనులున్నా, ఎంతో బిజీగా ఉన్న అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు పాలపి నరసన్న గారికి, భీమ్గల్ నమస్కారం. నేటి ఇందిరా మహిళా శక్తి సంబరాల భాగంగా మన పురంపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి
ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోరే స్వామి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎంపీపీ కన్నే సురేంద్రన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ జేడి నరసన్న గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రమేశ్వర గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మన అన్న అనంతమ్మ గారికి, మరియు పీసీసీఎల్ అధ్యక్షుడు రాజన్న గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ ఒక్కసారిపై తీసుకొచ్చి మరి ఇంత పెద్ద సక్సెస్ ప్రోగ్రాన్ని మరి ఏర్పాటు చేసిన మన నరేష్ గారికి, సీనన్న గారికి, మరియు వేదిక పైనటువంటి నా సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చంద్రశేఖర్ గారికి, మన నిమ్మన్న గారికి, సాగర్ గారికి, శివ గారికి, మరి ముఖ్యంగా ఈ పురంపేట గ్రామం అంటేనే నాకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది తమ్ముడు సురేష్. ఇప్పుడు కాదు, గత 18 అంటే అన్న శ్రీలన్న గారితో నేను ఏదైతే ఉన్నానో నాతో పాటు మరి నా అడుగులో అడుగు వేస్తూ మరి అన్ని విధాలుగా పార్టీ పరంగా కావచ్చు, లేకుంటే శ్రీలన్న కార్యక్రమాలు కావచ్చు, అడుగులు అడిగిస్తూ నా తోడలో ఉన్నటువంటి మరి సురేష్ గారికి, మరి ఇంకా వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ పేరు పేరున వందనం, శుభవందనం. ఇచ్చినటువంటి ప్రతి రైతుకు ఇచ్చే క్వింటాల్కి ఇచ్చే ధరతో పాటు 500 బోనస్గా ఇవ్వడం జరిగింది. మరి ఆ పండించినటువంటి సన్నాహం ఏం చేసిందంటే గతం లోపల మరి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు, గతం లోపల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు దొడ్డు పోగు పెడుతుంది, దొడ్డన్నం పెడుతుంది, మరి కూరలు కానీ మనకు వంట కానీ సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేకుండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కావచ్చు, హాస్టల్ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, సన్నం బియ్యం పెట్టడం జరిగింది. దాంట్లో బాగా పెద్ద కార్యక్రమం మొన్న మీతో చేరుకోవడం జరిగింది. రేషన్ కార్డు వల్ల ప్రతి రేషన్ కార్డు వారికి కూడా పేదలు కూడా ఉన్నటువంటి దొడ్డు పేరు సమయం దొడ్డు పేరు ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారు పరిగణించినటువంటి కొనుగోలు చేసి మన వచ్చినటువంటి సన్న పంటలు మరి రేషన్ కార్డు అందరికీ ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. గతం లోపల మనం రేషన్ తీసుకున్నటువంటి తింటారే మరి వస్తుంది, దొడ్డు బియ్యం కొంటామని అది బియ్యం తెచ్చుకోవడం అమ్ముకోవడం చేసినాం. చాలా మంది మనం అమ్ముకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సన్న బియ్యం పంపిణీ ద్వారా మనం అందరం కడుపునిండా సన్న బియ్యం తింటున్నాం. ఎవరు తింటున్నాం, ఎవరు దయవల్ల తింటున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇంటింటికి పేదలు కూడా సన్న బియ్యం తినాలి అన్నటువంటి పెద్ద సంకల్పంతో మనకు సన్న బియ్య కార్యక్రమం కూడా మనం మొన్నే సమర్పించుకున్నాం, కొనసాగిస్తున్నాం. చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాల్గొండ కాంగ్రెస్ ముఖ్య సుకుమార్ గారి ఆచరణలో కూడా మీ పునర్పడ కావచ్చు, బిల్లులు కావచ్చు, ఎన్నో నిధులు తెప్పించి మరి ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పుడు మీకు ఒక్కటి కాదమ్మా, ఇవాళ పాల్గొనడం అనేది ఎంతో కొంత వస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే 344 కోట్లు వేసింది. ఎన్ని 344 కోట్ల రూపాయలు మీ పాల్గొన నిర్మాణకు వాపసు చేయడం జరిగిందమ్మా. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారులో మరి కార్యకర్తలను అన్నదండగా ఉండి ఆశ్రయించాలమ్మా. మేము మీకు అండగా ఉంటాము, మీ సంక్షేమం కోసం మేము ఎంతో కృషి చేస్తాము. మీరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మీరు ఖచ్చితంగా ఆశ్రయించాలా. మీరు కూడా మాకు పడుతుండాలా, మేము మీకు పడుతున్నామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అయిపోకండి. మా అన్నగారు చెప్పినట్టు గతం లోపల మీకు మైన మాటలు బిల్డింగ్ ఉండేదట. బిల్డింగ్ వచ్చాము ఇంకా ఏదో చాలా ప్రాజెక్టులు ఇచ్చారు కాబట్టి ఆ దగ్గర పనులు మిగిలిపోయినాయి కాబట్టి ఆ మిగిలిపోయిన పనులకు ఖచ్చితంగా అందరూ గారికి చెప్పి ఆ మైన బిల్డింగ్ ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అంతే ఖచ్చితంగా మీ వైఎస్ సంఘానికి 2 లక్షలు 3 లక్షలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మొదలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. జై కాంగ్రెస్, జై. ఇందిరా మహిళా శక్తి సంబరంలో భాగంగా భీమ్గల్ మండల్ రోడ్డుపై గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మరి మహిళా సంఘాల మహిళల ద్వారా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు
ఏదైతే పావుల వడ్డీ రాష్ట్ర వ్యాప్తంగా 344 కోట్లు రిలీజ్ చేసినట్టు ఈ ప్రభుత్వం, దాంట్లో భాగంగా మా భీమ్గల్ మండలానికి 1,50,59 లక్షల రూపాయల మరి పావుల వడ్డీ మరి మాకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ కురణపల్లి గ్రామానికి 8,50,000 రూపాయల పావుల వడ్డీ రావడం జరిగింది. ఈ పావుల వడ్డీని మరి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా బాల్కొండ కాన్స్టిట్యూన్సీ తరఫున, భీమ్గల్ మండలం తరఫున, కురణపల్లి మహిళా సోదరుల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడో, ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజల సంక్షేమంగా మరి ముందుకు చూస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళు అయితే చాలా చక్కగా ప్రతి పేదోళ్ళు మరి ఇంట్లో ఉండాలా, ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ తనకు ఒక సొంత ఇల్లు ఉండాలన్నటువంటి పేదోడి కళను ఇలా నెరవేరుస్తున్నటువంటి రేవంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇలా పేదోళ్ళందరూ సన్న బియ్యం తింటూ ఉన్నారు. మరి అందరికీ ఇంటింటికి రేషన్ కార్డులు కూడా మరి పూర్తి కావడం జరుగుతున్నది. అన్నగారు చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ గ్రామ తరఫున, గ్రామ మహిళల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.